అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీం ముచ్చట్లు తయారుగునే చలో సుషిద్దాం పాండ్రే. అంతకంటే మొదల హెడ్లైన్స్. నిజమే, రుణమాఫీ అందరికి కాలే. ఈ మాట బాజాప్తా బయటికే అంటుండు మంత్రే. పాడి కౌశిక్ అన్న ఏడికి పోతే ఆడలొల్లి. కోడిగుడ్లు టమాటాలతో చేసిర్రు దాడి. మితిమీరుతున్న సినిమా గురించి ప్రశ్నలు, జవాబు చెప్పలేక హీరో విశ్వకు వచ్చినాయి తిప్పలు. ముఖ్యమంత్రి సారు ఎన్ని కోతలు కోసిండు. రూపాయి బాకీ లేకుండా అందరికి రుణమాఫీ అయింది. 100% రుణమాఫీ అయిపోయింది. హామీలు నెరవేర్చినాం అని గప్పాలు కొట్టిండ్రు కదా. కానీ అబద్ధాలు. సగం మందికి ఎగ్గొట్టి అందరికి అయిందని చెప్పుకునేందుకు సిగ్గా అనిపిస్తలేదా అని ప్రతిపక్షమోళ్ళు దుమ్మెత్తి పోసిన నిమ్మకు నీరెత్తినట్టున్నారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్లా మంత్రిగా ఉన్న దామోదర సారు నిజానిట్లా కుండ వలగొట్టినట్టే చెప్పిండు. ఆరోగ్య దవాఖాన్ల శాఖ మంత్రి దామోదర సారన్న ఆఖరికి నిజం ఒప్పుకుండు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటైన సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు గాని జనాలకైతే వాళ్ళ మాటలు వింటుంటే సిగ్గే అనిపిస్తుంది. రుణమాఫీ మొత్తం కాలేదని ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ ఆఫీసర్ల చుట్టూ రైతులు చెప్పులు అరిగే తట్టు తిరుగుతూనే ఉన్నారు. కానీ సర్కారు వాళ్ళేమో 100% అయిపోయిందని బడాయి చెప్తుంది. ఇదే ముచ్చట మీద ప్రతిపక్షం నిలదీస్తే ఉల్టా వాళ్ళనే తిట్టిపోసిండ్రు. వాళ్ళే అబద్ధాలు, మేం చెప్తూనే సత్యాలన్నట్టు పొంకనాలు కొట్టిండ్రు. కానీ ఇప్పుడు మంత్రి దామోదర్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. ఇంకా 127 మందికి రుణమాఫీ కాలేదు. నేనే చెప్తున్నా సుమారు 345 మందికి రుణమాఫీ అయింది. 2 లక్షల కోట్ల సుమారు 2,81,00,000 రుణమాఫీ అయింది. ఇంకా 127 మందికి రుణమాఫీ కావాలి. ఆ రుణమాఫీ కూడా పూర్తి చేయాలి. ఇన్నరా, అది సంగతి. రుణమాఫీ అందరికి రాలేదని నాకు కూడా తెలుసు. కానీ అందరు ఓపిక పట్టాలి అనుకుంటా పబ్లిక్ లా నిజం ఒప్పుకుండు సారు. ఓ మంత్రి ఏమో ఇట్లా నిజంగానే రుణమాఫీ మొత్తం కాలేదని చెప్తాడు. డిప్యూటీ సీఎం సార్ ఏమో రుణమాఫీ రూపాయి బాకీ లేకుండా ఇచ్చినామంటాడు. ఇక సీఎం సార్ అయితే గింత గొప్పగా రుణమాఫీ నేను తప్ప ఎవ్వరు చేయలేరని గప్పాలు కొట్టిండు. మరి ఇప్పుడు సహచర మంత్రే పబ్లిక్ లా గింత బహాటంగా నిజం చెప్పిండు కదా. దీనికి ఏమంటారో చూడాలి. పాడి కౌశిక్ అన్న ఏడికోతే ఆడ వాడి వేడిగా లొల్లిలు కావాల్సిందే. లొల్లి ఏడుంటే కౌశిక్ అన్న ఆడుంటాడు అన్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే. అన్న జోరు అట్లుంది. మరి పబ్లిక్ కోసం ఫైటింగ్ చేస్తున్నా అంటుండు గాని అన్న పతార కోసం ఫైటింగ్లు పెట్టుకున్నట్టే అనిపిస్తుంది. పాడి కౌశిక్ అన్న అంటే ఫ్లవర్ అనుకుంటిరా? ఫైరు, వైల్డ్ ఫైరు, ముట్టుకుంటే కాలిపోతారు అన్నట్టే అన్న ఫైరు రోజుకింత జోరు పెంచుతుండు. ఎన్ని పోలీస్ కేసులన్నా పెట్టని, ఎట్లన్నా బెదిరియని అస్సలే జంకుతలేడు. ఇలా జమ్మికుంట మండలం సైదాబాద్ కాడ గ్రామ సభలు పెడితే ఆడ కూడా లొల్లేమోపి చేసిండు. జనాలకు ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా అర్హులకు ఎందుకు పథకాలు ఇస్తలేరు? కొర్రీలు ఎందుకు పెడుతుండ్రు? ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఎందుకు మొండి చేయి చూపుతుండ్రు? హామీ ఇచ్చిన దాని ప్రకారంగా గ్యారెంటీలు అమలు చేయాలి అనుకుంటా లొల్లి మోపు చేసే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఊకుంటారా? కొంతమంది కౌశిక్ అన్న మీద కోడిగుడ్లు టమాటాలు ఇస్త్రిండ్రు. ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది జవాబు చెప్పాలి. తర్వాత వీళ్ళకి భూమి లేని వల్లే మోడీ గారు పక్కన కొంత భూమి లేదు. ఎందుకు తీయాలి పన్నెండు గారు అలా ఎందుకు తీయరు చెప్పు. మనకి భూమి భూమి కూడా లేదు. లేనప్పుడు ఎంతవరకు కలెక్టర్ పేరు ఎందుకు రాయాలి? ఇక రెండు పార్టీల కార్యకర్తల నడమ బయసు మంచిగానే అయింది. మళ్ళా కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిండ్రు ఇరు వర్గములు. ఏమిటికొచ్చిన పంచాయత్ చెప్పుండ్రు. ఇది సినిమాల నిర్మాత దిల్ రాజు సార్ ఏమంటే ఎఫ్డిసి చైర్మన్ అయ్యిండో కష్టాలని ఇంటి ముంగట లైన్ కట్టి నిల్చున్నట్టే ఉన్నాయి. అంతకు ముందు దిల్ ఏది పట్టినా బంగారమే అవుతుంది అందురు. ఇప్పుడు దిల్ రాజు ఏది ముట్టుకున్నా బొగ్గే అవుతుందని అంటుర్రు.
అంత పదవి పుణ్యము అని కామెంట్లు చేస్తుండ్రు అంతా. దిల్ రాజు సార్కు సినిమా కష్టాలు ఓదానెంబడి ఇంకోటి వస్తున్నట్టే ఉన్నాయి. ఇప్పటికి 4 రోజులాయే దిల్ సార్ ఇంట్లో వాళ్ళ తమ్ముడు చుట్టాలిండ్లల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేయబట్టి దిల్ రాజు లెక్కల పుస్తకాన్ని అక్షరం పొల్లు పోకుండా కాగితాలన్నీ మర్రేస్తుండ్రు. పన్ను కట్టిన లెక్కలకు సూయించిన లెక్కలకు తేడాలున్నాయా ఏంది అని మొత్తం ఎంకలాడుతుండ్రు. ఏమంట ఎఫ్డిసి చైర్మన్ అయిండో అప్పటి సంది దిల్ రాజును కాంట్రవర్సీలు తీపి తిండి చుట్టూ ఈగలు తిరిగినట్టే తిరుగుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా తీస్తే 100-200 కోట్ల మీదనే లాస్ వచ్చిందంటుర్రు. అటు డాకు మహారాజు ఇటు సంక్రాంతికి వస్తున్నాము గుడ్డిల మెల్ల లెక్క సార్ రోడ్ మీదకి రాకుండా కాపాడిందని సినిమా వర్గమోళ్ళు దాంట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంకు లాభాలు దండిగానే వచ్చినాయి. ఆ లెక్కకు తగ్గట్టు పన్ను కట్టిండ్రా లేదా అన్నది ఐటీ ఓలు లెక్కలు బయటకు తీస్తుండ్రట. అయితే దిల్ రాజే కాదు పుష్ప సినిమా తీసిన నిర్మాతలు మైత్రి నవీను శంకరు ఇండ్లల్లా పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సోదాలు చేసిండ్రు. కాగితాలు కమ్మలు బానే మర్రేసిండ్రు. కంప్యూటర్లు తీసుకుపోయిండ్రు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేపించిండ్రు. అయితే ఏం దొరికింది ఎంత దొరికింది అన్నది మాత్రం లెక్క బయటకు చెప్తలేరు. పాపం దిల్ రాజ్ సారు గోటి చుట్టూ రోకల్ పొట్టు లెక్క ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా తోటి ఉన్నదంతా ఊడప్పైనాక మళ్ళా మీదికెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చే వరకు మొసమర్రకుంటా అవుతున్నట్టే ఉంది. జనాల కష్టార్జితాన్ని టికెట్ల రేట్లు పెంచుకోనికే తీసుకున్నందుకు ఇట్లా కావాల్సిందే అని కూడా నెటిజన్లు కొంతమంది కామెంట్లు చేస్తుండ్రు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్నకున్న ఫ్యాన్ ఫాలోయింగే అలాగా. మొన్న డెహ్రాడూన్ టూర్లు ఉన్నప్పుడు గుండెపోటు వస్తే స్టంట్ వేసిర్రు. ఇప్పుడు జర కోలుకుంటే అలా మన్మన్ని చూడుర్రి అలా తాత గురించి ఎట్లా తొడలు కొట్టి చెప్తుండో. పజ్జన్నకు గుండెపోటు వచ్చి జర ఇప్పుడిప్పుడే కోలుకుంటుండు. ఇక అభిమానులు పాటోలు కార్యకర్తలంతా చూసిపోతందుకు వస్తుర్రు. గట్లనే అందరిలో కూర్చుంటే జర నిమ్మలం ఉంటదని బయట సోఫాలో కూర్చొని మాట్లాడుతుండో వచ్చిన వాళ్ళు అందరితోని. ఇక అప్పుడు ఆయన మన్వడు తాత గురించి ఎట్లా మాట్లాడుకొస్తుండో ఇనురి. ఓటమికి ఓడించే సత్తా అంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా అంటుంది. అదే గెలుపు సత్తాక మన ప్రధాన నాయకులు కేసీఆర్ గారు మళ్ళీ మన ముందుకు వస్తారు. జాగ్రత్త. ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు గెలిపించే సత్తా ఉంది. ఓపికతో ఉంటే రానున్న రోజుల్లో విజయం మనదే అధికారం మనదే. ఇన్నరా ఓ దిక్కు తాతను పొగుడుకుంటేనే ఇంకో దిక్కు కేసీఆర్ ను కూడా ఆకాశానికి ఎట్లెత్తుతుండో. ఇక బుడ్డోడు జై జవాన్ జై కిసాన్ జై కేసీఆర్ అని తొడలు కొట్టుకుంటా మాట్లాడేసరికి ఆడున్నోళ్లే కాదు ఈ వీడియో చూసినోళ్ళు కూడా మురిచిపోవట్టిర్రు. ఇక కారుకర్తల అభిమానులైతే ఒక్క తిరిగా లైకులు కొట్టి చేతులు నయంగా షేర్లు చేస్తుర్రు ఈ వీడియోను. ఏందో ఏమో కొందరు రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు హద్దులే ఉంటలేవు. లైలా సినిమా ప్రమోషన్ లా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హీరో విశ్వక్ సేన్ జెర్షేప్ నోరు కూడా తెరవలే. అట్లుంది ఆయన క్వశ్చన్. ఇనోరు మీరు కూడా. సినిమా ప్రమోషన్ల క్వశ్చన్లు ఎంత మితిమీరుతున్నాయంటే జవాబు చెప్తందుకు నోరు కూడా వస్తలే సెలబ్రిటీలకు. అట్లనే ఇప్పుడు అదే కష్టం హీరో విశ్వక్ సేన్కి వచ్చి పడ్డది. లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? ఇన్నరా రిపోర్టర్ ఏం అడిగిండో? మరి ఆయన మనసులో ఉన్నది అడుగుతుండో లేక నెటిజనాలు అట్లా మాట్లాడుకుంటుండో తెలియదు కానీ జరసేపు హీరో విశ్వక్ సేన్ మాత్రం నోరు తెరిచిండాలి అడిగిన క్వశ్చన్ కు. ఇంటర్నేషనల్ ఫిగర్ ని తీసుకొచ్చి కేపీహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది. ఇక ఆగితే ఆగిండు గాని ఇంటర్నేషనల్ ఫిగర్ ను కేపీహెచ్బి ఆంటీ అంటారా ఎంత అన్యాయం రా అని జవాబిచ్చి నోరు మూపిచ్చిండు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగమరగా తిరిగేసరికి అటు కేపీహెచ్బి ఇటు లైలా సినిమాకు బాగానే వర్కౌట్ అయిందని మాట్లాడుకుంటుర్రు నెటిజనాలు. సుశీరానులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.